అనంతపూర్‌లోని ఓల్డ్ టౌన్‌లో ఉన్నటువంటి పవన్ టిఫిన్ సెంటర్‌లో వెరైటీ దోసలు అందుబాటులో ఉంచుతారు. నిత్యం ఫుడ్ లవర్స్‌తో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది ఈ హోటల్. పవన్ టిఫిన్ సెంటర్ ఓనర్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రధానంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టిఫిన్ సెంటర్‌ని? గత 25 ఏళ్ల నుంచి హోటల్ రన్ చేస్తున్నామండి. మా నాన్నగారి హయాంలో నుంచి రన్ చేస్తున్నాము. ప్రధానంగా మీ దగ్గర టిఫిన్స్ ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? మా దగ్గర రవ్వ దోస, పన్నీర్ దోస, నెయ్యి దోస, గీ కారము, ఆకుకూర దోస, పన్నీర్ ఆకుకూర దోస, ఇంకా రైస్ ఐటమ్ వచ్చి పులిహోర, బిసిబేళబాతు, పొంగల్, వాంగీబాతు, ఇంకా పూరి, ఇడ్లీ, వడ, సాంబారు, టమోటా బాతు, చౌచౌ బాతు ఇలాంటి వెరైటీస్ అన్ని మేము చేస్తుంటామండి. ఆదివారం ముఖ్యంగా పెసరట్టు, ఉప్మా వెరైటీ చేస్తామండి. క్వాలిటీల విషయంలో ఎలా ఉంటుంది? క్వాలిటీ విషయంలో అన్నీ నీట్‌గా, మంచిగా క్వాలిటీ ఐటమ్సే వాడతామండి. ఏదైనా గానీ బ్రాండెడ్ ఐటమే వాడతాము. డబల్ ఆర్ తుద్దుగుండ్లు గానీ, లలిత ఇడ్లీ రవ్వ గానీ, కృష్ణవేణి రైస్ కానీ ఇలాంటివన్నీ వాడుతుంటామండి. మీ దగ్గర ఎప్పుడు కూడా కస్టమర్స్ రద్దీగా ఉంటారు. ఫుడ్ లవర్స్ అందరూ ఫస్ట్ మీ హోటల్‌నే చూజ్ చేసుకుంటారు. ప్రధాన కారణం ఏంటి? మెయిన్ రీ మెయిన్ రీజన్ వచ్చి రెస్పాన్స్ ఇస్తామండి బాగా ఫస్ట్. మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది రెస్పాన్సిబిలిటీకి. తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. చిన్న రూమ్ అయినా గానీ చాలామంది వస్తారు, దూరం నుంచి వస్తారు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా గానీ వెయిట్ చేసి ఫుడ్ తీసుకెళ్తారు పార్సల్. ఇక్కడే తింటారు. ఫ్యామిలీస్ వస్తారు, చిన్న పిల్లలొస్తారు. అలా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఫుడ్ లవర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. మీ దగ్గర టేస్ట్ చూసిన తర్వాత ఏమంటున్నారు? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ రెస్పాన్స్? బాగుంది అంటున్నారండి. ఇంక చిన్నవి ఎప్పుడన్నా రావచ్చు గానీ, సాల్ట్ ఎక్కువ అట్లా ఏమన్నా ఉండొచ్చు కానీ, ఎవరైనా గానీ టేస్ట్ బాగుందని ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారండి. రుద్రంపేట బైపాస్, ఎస్కే యూనివర్సిటీ, రాప్తాడు, ఉప్పరపల్లి, కొత్త కళ్యాణదుర్గం బైపాస్ ఇటు నుంచి కస్టమర్లు ఉన్నారండి మాకు ఎక్కువ. అంటే మీరు మొదటి నుంచి ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? అంటే క్వాలిటీ విషయంలో కావచ్చు, టేస్ట్ విషయంలో కావచ్చు. అంటే హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటాయా? లేదంటే ఒకే రకమైన క్వాలిటీని లేదంటే టేస్ట్‌ని మెయింటైన్ చేస్తారా? ఒకే రకమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నామని ప్రజలు మమ్మల్ని బాగా ఇన్ని ఏళ్ళగా 25 ఏళ్ళ నుంచి ఇదే విధంగానే రన్ చేస్తున్నామండి. ఎక్కడ ఏం తగ్గాము. ఒకవేళ ఐటెం లేదంటే ఆ ఐటమే బంద్ చేస్తాం మేము. అంతేగాని క్వాలిటీ విషయంలో మేము ఎప్పుడు తక్కువ చేయమండి. ఒకటే విధమైన క్వాలిటీనే చేస్తాం మేము. అంటే ఫుడ్ ప్రిపరేషన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? అంతా హైజీనిక్‌గానే ఉంటామండి. వీక్లీ వన్స్ మొత్తం కిచెన్ క్లీన్ చేస్తాము. ఆయిల్ విషయంలో మంచి ఆయిలే వాడతాము. మాస్టర్లు గానీ, ఎవరైనా గానీ నీట్ మెయింటెనెన్స్ చేస్తారండి. సాధారణంగా బయట తినాలంటే కొన్ని ప్రాంతాల్లో భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజలు మీ దగ్గరికి విరివిగా వచ్చి ఇక్కడ రోజు కూడా వందలాది మంది టిఫిన్ చేస్తున్నారు. అంటే మీరు ఎలాంటి వారికి భరోసా ఇస్తున్నారు? ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు? ఇక్కడ ఏదైనా గానీ ఫుడ్డు వాళ్ళ ముందరే ప్రిపేర్ చేస్తారు. మొత్తం టోటల్ కిచెన్ గూడా ఓపెన్‌లోనే ఉంటది. అంతా క్లీన్‌గానే ఉంటది. ఇక్కడ లోపల కిచెన్ అంటూ సెపరేట్ లేదు. క్లీనింగ్ అంటూ సెపరేట్ లేదు. మేము మెయిన్ ప్లేట్స్ వాడము. అంతా ఆకు, పేపర్, అరిటాకు వాడతాం ఎక్కువ. పార్సెల్‌కైనా అరిటాకే ఇస్తాము. ఇక్కడ తినడానికైనా అరిటాకే ఇస్తాము. నీట్‌గా మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఓపెన్‌లోనే ఉంటాయి. కళ్ళ ముందరే ప్రజలు చూస్తూనే ఉంటారు. అవి చూసి నచ్చి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తుంటారు. మామూలుగా మీ టిఫిన్ సెంటర్ డైలీ నిర్వహణలో కావచ్చు, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 6-12 వరకు ఉంటుందండి. 6-9:30 వరకు కొంచెం రద్దీగా ఉంటుంది. తర్వాత కొంచెం స్లో అవుతుంది. ట్రాఫిక్ మూలంగా దూరం నుంచి రాలేనోళ్ళు. ఇంక తర్వాత ఈవినింగ్ 4:45 నుంచి 10 వరకు ఉంటుంది. సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటుందండి డైలీ. అదే కస్టమర్స్ రద్దీ అయితే ఎక్కువ ఉంది కానీ ట్రాఫిక్ విషయంలో మాత్రం పార్కింగ్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. అవునండి. పార్కింగ్ విషయంలో చాలా ఇబ్బంది ఉంది. కానీ ఇరువైపులా మాకు చాలా ప్రోత్సహిస్తారు. పక్కన షాపోళ్ళు గానీ, ఈ పక్క షాపోళ్ళు గానీ బాగా ప్రోత్సహిస్తారు మమ్మల్ని. బాగా సపోర్ట్ చేస్తారు. చూసుకోండి ఇలా అని. ఇంక ట్రాఫిక్ విషయంలో మేము కూడా రూల్స్ పాటిస్తుంటాము. అన్నీ లోపలికి పెట్టిస్తుంటాం బండ్లు. ట్రాఫిక్ అంతరాయం కాకుండా చూసుకుంటా ఉంటాం దాన్ని. అంటే ఇన్ని వెరైటీ దోసలు అనంతపూర్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచన మీకెలా వచ్చింది? మామూలండి ఇప్పుడు ఉండే జనరేషన్‌లో ప్రతి ఒక్కటి ట్రెండ్ కావాలంటున్నారు. ట్రెండ్‌ని తగ్గట్టు మనం వెరైటీస్ చేస్తూనే కస్టమర్‌లని ఆకట్టుకోగలిగే అయితది. ఇప్పుడు మామూలుగా కారం దోస, పల్లెం దోస అనేది కామన్. అది మన పిల్లప్పటి నుంచి చేస్తున్నది.
కానీ వాటిలో ఇట్లా పన్నీర్ దోశలని, ఆకుకూర దోశలని, ఇలా రాగి దోశ అని ఇలా అన్నీ ట్రెండ్ని ఫాలో అయ్యి మేము కూడా అప్డేట్ అవుతున్నాం. దాని ద్వారా మేము కస్టమర్లను ఆకట్టుకోగలుగుతున్నాం. ఇంకా ఓల్డ్ టౌన్లో అయితే రవ్వ దోశ మేము స్టార్ట్ చేసాము. పన్నీర్ దోశ మనమే స్టార్ట్ చేసింది. న్యూ టౌన్లో ఉండొచ్చు కానీ ఓల్డ్ టౌన్లో అయితే మనమే స్టార్ట్ చేసింది పన్నీర్ దోశ. ఇలా వెరైటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటామండి. అంటే మొదట్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ దోశ సెంటర్ని? మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏ దోశ వెరైటీతో స్టార్ట్ చేశారు? గత 25 ఏళ్ళ కిందట ఒక 5 ఇయర్స్ వరకు మేము కారం దోశ దాంట్లో పళ్ళెం పెడుతున్నాం అంతే. ఇంకా ఒక గీ మసాలా అంతేనండి. ఇంకా తర్వాత క్రమేపీ ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి పూర్తిగా దిగిన తర్వాత ఇంకా వెరైటీస్ అని చేయడం స్టార్ట్ చేసినాం. అంటే ఈ వెరైటీస్ మీరు స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ముందుగానే టెస్ట్ చేస్తారా, లేదంటే డైరెక్ట్గా రెడీ చేసి కస్టమర్కి ఇచ్చి కస్టమర్ ఒపీనియన్ తీసుకుంటారా? ఫస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం. మేము మొత్తం మా స్టాఫ్, మా ఇంట్లో వాళ్ళందరూ తింటాం. వాళ్ళు ఓకే అంటే బాగుంటుంది, మనము ప్రజలకు ఇవ్వచ్చు అని తర్వాత దాని రేట్ ఏమని చూసుకొని మేము దాన్ని చూసుకొని తర్వాత ఒక కస్టమర్లు అంటే పర్మనెంట్ కస్టమర్లు ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా రిలేషన్ అనేది ఏర్పడి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఓకే బాగుంది ఇది స్టార్ట్ చేయి అన్నారంటే మేము స్టార్ట్ చేస్తాం. అంటే క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ ఉంటుందా, లేదంటే లాభాన్ని కొంచెం తగ్గించి క్వాలిటీ ఇస్తున్నారా? ఇక్కడ ఉండే సర్కిల్ ఓల్డ్ టౌన్లో ఎక్కువ రేట్స్ పెడితే రారు కస్టమర్లు. ఎందుకంటే కాంపిటీషన్ అలాగే ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఉండే పరిస్థితులు అలాంటివి. ఆ, దోశ 25 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఉంది. పన్నీర్ దోశ 80 రూపాయలు, రవ్వ దోశ 50 రూపాయలు, ఉప్మా దోశ 40 రూపాయలు, మసాలా దోశ 30 రూపాయలు, ఇలా ఇడ్లీ 10 రూపాయలు, పులిహోర 20 రూపాయలు, వడ 20, ఉగ్గాని 20, టమోటా బాత్ కానీ 20. ఇంకా స్పెషల్ ఐటమ్స్ బిసిబెల్ల బాత్ కానీ పొంగల్ కానీ 40 రూపీస్ తీసుకుంటాం. ప్రజలకి అనుకూలమైన రేట్లే ఇస్తాము, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడే కానీ మాకి రేట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కంటే వేరే చోట తక్కువ అనేది ఇంతవరకు ఎప్పుడు చెప్పింది లేదు. అందరూ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇలాగే కంటిన్యూగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అంటే ఫ్యూచర్లో మరిన్ని వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి, తప్పకుండా. ఇంకా ఏమేం ప్లాన్ చేస్తున్నారు? ఆర్గానిక్ దోశ చేయాలని, అంటే ఈ రాగులు జొన్నలు ఇలాగన్నీ చేసి వెరైటీస్గా చేయాలని, ప్లస్ కోకోనట్ రైస్ చేయాలని, మసాలా వడ చేయాలని, టమోటా బజ్జీ చేయాలని, ఇలా వెరైటీస్ ఇంకా ఉన్నాయండి, చేయాలని ఉంది. అంటే మాకు ప్లేస్ సహకరిగా ప్రస్తుతానికి ఈ ఐటమ్స్తో మేము రన్ చేస్తున్నాం. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ను వాడి క్వాలిటీ ఫుడ్ను తయారు చేస్తున్నామని పవన్ టిఫిన్ సెంటర్స్ యజమాని పవన్ చెప్తున్నారు. గత 25 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా కస్టమర్లకు, ఫుడ్ లవర్స్కు ఆ దోశ టేస్ట్ను అందిస్తున్నామని చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, RTV, అనంతపూర్ నుంచి. వస్తున్నాము 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి టేస్ట్ సూపర్గా ఉంటుంది, డబ్బులు కూడా తక్కువే, రేటు కూడా తక్కువే, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, ఏది తీసుకునే బాగుంటుంది. ఉప్మా, పెసరెట్టు, ఉగ్గాని, ప్రతి ఐటెం బాగుంటుంది. ప్రతి ఐటెం సూపర్. దోశ నాకు ఉగ్గాని తింటా, ఎక్కువ ఉగ్గాని దోశ తింటా, ఎక్కువ ఉగ్గాని దోశ వడ. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. మాది ఇల్లు 5వ రోడ్డు, కొత్తూరు నుంచి ఓల్డ్ టౌన్లోకి వచ్చి టిఫిన్ చేసిపోతున్నానంటే అంత టేస్ట్గా ఉంటుంది, అంత కన్వెంట్గా కూడా, రేటు కూడా కన్ఫర్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. దాంట్లో అండ్ నేను సుమారు సుమారు 15-16 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే టిఫిన్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఆదివారం వచ్చేసి పెసరెట్ సూపర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి పూరి పల్లెము. ఇంకా ఫేమస్ అంటే కింద మనకి పులిహోర వడ, ఈ మన అనంతపూర్లో ఎక్కడ కానీ దొరకదు. అట్లాంటి టేస్ట్ బాగుంది కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాము. అందుకోసం మేము చాలా లైక్ చేస్తాం. వీటికి వచ్చినాక సారుల్లో, హోటల్ సారుల్లో గౌరవంగా మాట్లాడించడము, గౌరవంగా ఇవ్వడము, బాగా టేస్ట్గా ఉందని ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇటు తింటాం సార్. చెప్పండి, నా క్లాస్ రేటు మామూలు సార్, ఎక్కువ తక్కువలే మామూలు రేటే ఇస్తున్నాడు. బాగా టేస్ట్గా ఉంటుంది సార్, బాగుంటుంది సార్. మీకేమేమి ఇష్టం? నాకు దోశ, ఉప్మా దోశ తింటా సార్. ఎప్పుడన్నా కావాలంటే వడ తీసుకుంటా. అంటే రోజు వస్తారా? సార్ ఎప్పుడన్నా టౌన్కు పల్లెటూరు ఉండి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు తింటా సార్. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది సార్. యాక్చువల్ నేను కర్నూలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎవరి మంత్ వస్తాను ఇక్కడే టిఫిన్ చేస్తాను. దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను. ఇక్కడే వచ్చి టిఫిన్ చేస్తాను నేను. బస్ స్టాండ్ దగ్గర రూమ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తాను నేను. చాలా బాగుంటుంది టిఫిన్.
టిఫిన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఏమేమి వెరైటీస్ సార్ మీకు ఇష్టం ఇక్కడ? సార్. ఇక్కడ ఇడ్లీ కూడా బాగుంటుంది. తర్వాత దోశలు డిఫరెంట్ దోశలు ఉంటాయి సార్. దోశలు కూడా బాగుంటాయి. రవ్వ దోశ బాగా చేస్తారు వీళ్ళు. తర్వాత సాటర్డే బిసిబెళ్ళ బాతం చేస్తారు సార్. అది టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సార్ ఇక్కడ. ఓకే సార్. మేము దగ్గర ఒక 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం. బాగుంటుంది టేస్ట్. మేము మాల్ వేసినప్పటి నుంచి ఇక్కడే టేస్ట్ బాగుంటుంది. 3 ఇయర్స్ వెరైటీస్ పన్నీర్ దోశ అంటే వెరైటీస్ చాలా ఉన్నాయి. చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది. రేటు మీడియం నార్మల్గానే ఉంటుంది. రోజు మీరు ఇక్కడ రోజు ఒకటే item తింటారా? ఒకటే ఐటమ్ లేదు. డే బై డే అదొక రోజు అట్లా తింటాం. బాగుంటుంది టేస్ట్.